వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో తెదేపా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా అభ్యర్థి తాండ్ర వినోద్రావు మాట్లాడుతూ మంచివాళ్లు ఒక దగ్గర ఉంటే మంచి పనులు జరుగుతాయన్నారు. గత పాలకుల అభివృద్ధిని మరిచారు అని, సత్తుపల్లి అశ్వారావుపేటలో పామాయిల్ సాగు ఎక్కువగా జరుగుతున్న ఆ రైతులకు ప్రోత్సాహం లేదన్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు సందర్శనకు వచ్చి పేదల కష్టాలు తెలుసుకుంటేనే సమస్యలు తీరుతాయని, 3 నెలల నుండి జిల్లాలో తిరుగుతూ ఉంటే అనేక సమస్యలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతున్నారు. అంతకుముందు ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు హోటల్స్ లో బజ్జీలు వేసి వినోద్రావు ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి, జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి మందా కృష్ణమాధవ్ గారి సపోర్ట్ చేసే కోసం మిమ్మల్ని అందరినీ ఓటు అభ్యర్థించడం కోసం ఈ రోజు సత్తుపల్లి పట్టణానికి విచ్చేయడం జరిగింది. మిత్రులరా, వారి ఎన్నికల గుర్తు కమలం. కమల గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులరా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి మందా కృష్ణమాధవ్ గారు సపోర్ట్ చేస్తున్నటువంటి, జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు ఈ రోజు మన సత్తుపల్లి పట్టణానికి విచ్చేయడం జరిగింది. వారి ఎన్నికల గుర్తు కమలం. ఈవీఎంలో 4 నంబరు బటన్ నొక్కి తాండ్ర వినోద్రావు గారిని గెలిపించాలని చెప్పేసి ఫిర్ ఎక్ బార్ మోడీ, మరోసారి మోడీ, మూడోసారి మోడీ సర్కార్ని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, మనం చూసాం రాజకీయ నాయకులు కొడుకులకు సీట్లు ఇప్పించుకోవడం చూసాం, రాజకీయ నాయకులు కూతుర్లకు సీట్లు ఇప్పించుకోవడం చూసాం. చివరికి కాంగ్రెస్ నాయకులు వియంకులు కూడా సీట్లు ఇప్పించుకునే పరిస్థితికి దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని, కుటుంబ పార్టీని మీరందరూ కూడా వ్యతిరేకించాలి అని చెప్పేసి లేకపోతే ఢిల్లీలో ఉన్నా, లేకపోతే ఖమ్మంలో ఉన్నా, ఆయన సొంతూరికి సర్దించుకోవాలంటే పరిస్థితి పోవాలా. భారతీయ జనతా పార్టీ కానీ మేమందరం కలిసి కట్టుగా మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి మనకి అవకాశం వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా మన ఖమ్మం కూడా గెలిచే 400 సీట్లలో మన సీటు కూడా ఉంటే మన అభివృద్ధి మనం చేసుకుందాం. మనకి కాలేజీలు అవసరం ఉంది, హాస్పిటల్స్ కావాలి, వైద్యశాలలు కావాలి, కళాశాలలు కావాలి. అమ్మ మీరందరూ మీ తమ్ముళ్ళకి, బిడ్డలకి, మనకి ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ, కంప్యూటర్ ఇండస్ట్రీ, అలానే మనకి ఏది చదువుకున్నామో దానికి సంబంధించిన యూనిట్స్ రావాలి. వ్యాపారాలకి కానీ, రైతు సోదరులకు కానీ వారి స్వంత వ్యాపారాలు పెంచుకోవడానికి తప్ప మన బాగోగులు చూసే నాదుడు లేడు. మరి ఖమ్మంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. మరి ఇది ఎంత బాధాకరమైనది. హాస్పిటల్స్ దేశంలో, ప్రపంచంలోనే భారతదేశం ఒక మెడికల్ టూరిజం లాగా వస్తూ ఉంటే మరి మన ఖమ్మంలో హాస్పిటల్స్ కొత్తగా వచ్చింది లేదు. ప్రపంచంలో భారతదేశం ప్రతి నగరంలో ఫ్యాక్టరీస్ పెడతా ఉంటే, పరిశ్రమలు పెడతా ఉంటే, ఐటీ ఇండస్ట్రీస్, కాల్ సెంటర్స్ పెడతా ఉంటే మరి మన సత్తుపల్లి లాంటి పొటెన్షియల్ ఏరియా, అభివృద్ధి జరగాల్సిన ఏరియా, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ సత్తుపల్లి అశ్వారావుపేట బెల్ట్, మరి ఇక్కడ పామాయిల్ వేల ఎకరాలలో ఉంది. మరి పామాయిల్ గురించి పట్టించుకున్న ఈ ప్రభుత్వం నాకైతే ఎన్జిఓలు చాలా ఇక్కడ అవసరం. గ్రామ స్వావలంబన కోసం ఎన్జిఓలు కానీ, నాబార్డ్ కానీ, ఎస్ఎఫ్ఐ ప్రభుత్వ బ్యాంక్స్ కానీ అనుసంధానం కావాలి. ఇక్కడికి నెలకు ఒక్కసారన్నా ఒక్కొక్క కేంద్ర మంత్రి రావాలి. వారి మినిస్ట్రీ తెచ్చి ఇక్కడ వారు ఏం చేయగలుగుతారని చూడాలి. అభివృద్ధి జరగాలంటే ఇది పద్ధతి. అక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మనం వెళ్ళి మాకు సత్తుపల్లిలో ఏం కావాలి, మాకిడ ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ వల్ల కేంద్రం దృష్టికి తీసుకువచ్చే తరుణంలో ఉన్న మొన్న ఒక చిన్న పని 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం యాదవ్ సోదరులకి వారికి వస్తున్న ఫండ్స్, వారికి తీసుకున్న దగ్గర ఫండ్స్ రాకపోతే 24 గంటలలో
కేంద్రం దృష్టికి తీసుకెళ్తే వారి ఫండ్స్ వరకు వచ్చేసినాయి. ఇలా మన చేతిలో నిజంగా చేయాలనుకుంటే ఇంకొక 3 రోజులలో మనకి ఇప్పుడు మనం అందరం 3 నెలల నుంచి వేచి చూస్తున్న రోజు వచ్చింది. కాబట్టి ఈసారి మీరు మన కోసం, మన పిల్లల కోసం నేను మిగతా రాజకీయ పార్టీ వాళ్ళకు కూడా ఒక అభ్యర్థిస్తున్నా. ఈ రాజకీయాలు ఎందుకు చేస్తాం? మనం ప్రజలకు అభివృద్ధి చేయడానికి. మరి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు మన పుట్టిన గడ్డ మనం సార్థకం చేసుకోవచ్చు. ఈసారి ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి మీరు ఓటేయండి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని, ఎంపీని నన్ను గెలిపించండి. నేను దగ్గరుండి 5 సంవత్సరాలు, ఇందాక వారు చెప్పినట్టు మా ఊరు పక్కనే, మా ఊరికి పోవాలంటే సత్తుపల్లి మీద నుంచే పోవాలి. సగం రోజులు ఇక్కడే ఉండి మా గ్రామం నుంచి నేను అభివృద్ధి చేయడానికి మా ఇల్లు, ఓటర్ ఐడి అన్ని ఇక్కడికి షిఫ్ట్ అయింది. నేను మీ వాడిని, ఈ గడ్డ బిడ్డని, మీలో ఒకడిని. నన్ను దీవించండి. నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, నాకు ఓటేస్తే మన అభివృద్ధికి ఓటేసినట్టే. మన 600 సంవత్సరం కళ. కానీ మీలో ఒకడిని నేను ఎంపీ అయితే మీరైనాకి ఏమేం కావాలనేది తెచ్చుకునే సమిష్టిగా తెచ్చుకునే బాధ్యత మాది. మీరు మమ్మల్ని దీవిస్తారని ఆశిస్తూ ఈరోజు మీ అందరికీ ఓటు మే 13న ప్రొద్దున్నే వెళ్ళి వేసి, మళ్ళీ మీ చుట్టూ మీకు తెలిసిన వారు ఎవరైనా వేయకపోతే వారిని మళ్ళీ అడిగి రిక్వెస్ట్ చేసి, మీ ఓటు చాలా అవసరం. ఈసారి 5 సంవత్సరాలకు ఓటు అభివృద్ధి మీ చేతిలో ఉంది. మీ అందరినీ, మీకు తెలిసిన వాళ్ళందరినీ అడగండి, ఓటేసి రమ్మనండి. అవసరం ఉంటే వారిని మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి. ఈవీఎం మెషిన్ మీద 4వ నెంబర్ మీరు నొక్కండి. మీరు అభివృద్ధికి నరేంద్ర మోడీ గారికి ఓటేయండి, వారిని గెలిపియండి. ఇంకా వారు చాలా చేసే పనులున్నాయి. వారి ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి ఉంది. వారి త్వరలో వస్తానని కూడా అన్నారు. కాబట్టి మన భవిష్యత్తు కోసం 4వ నెంబరు పువ్వు గుర్తుకు మీరు ఓటేయండి. జై హింద్, భారత్ మాతాకి జై. సర్వే జన సుఖినో భవంతు. భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం. రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం. నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం. మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు, చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి. జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.